వైఎస్ఆర్సీపీ పార్టీని అధికారంలోకి ఆ రోజు 2019లో కానీ మరి మొన్న 2024లో కానీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త అనేటువంటి విషయం కూడా ఆలోచన చేయకుండా మరి ఆ కార్యకర్తను సైతం నిర్దాక్షిణ్యంగా పెద్ద దస్తగిరిని ఏ రకంగా అయితే హత్య చేసి మరి హత్య చేసిన తర్వాత ఆ హత్యలో పాల్గొనేటువంటి వాళ్ళు మళ్ళీ డైరెక్ట్గా ఆ యొక్క నిత్యానంద రెడ్డిని జగన్మోహన్ రెడ్డి అత్యంత సన్నిహితుడిని కలిశారని అంటే ఈ రకంగా హత్య రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా పేటెంట్ హక్కు తీసుకుంటుంది ఈ రాష్ట్రంలో మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు వివేకానంద రెడ్డి గొడ్డలి పోటు దగ్గర నుంచి ఈ రోజు వరకు మరి ఏ రకంగా హత్య రాజకీయాలకు పాల్పడుతుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంకా దురదృష్టం ఏంటంటే ఆ రోజు సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని గొడ్డలి పోటుగా ఏ రకంగా అయితే హత్య చేసి తర్వాత అక్కడున్నటువంటి సాక్ష్యాలన్నింటినీ కూడా ఏ రకంగా రూపుమాపడానికి ప్రయత్నం చేశారో మళ్ళీ అదేవిధంగా పెద్ద దస్తగిరి హత్య తర్వాత కూడా ఆ సాక్ష్యాలన్నింటినీ కూడా రూపుమాపేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేసేటువంటి విధానం అని అంటే ఇది తాడేపల్లి ఆదేశాల ప్రకారమే ఇటువంటి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మరి స్పష్టంగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. గొడ్డలి పార్టీ ఎంతకైనా దిగజారుతుందనే దానికి కూడా ఇదే ఒక ఉదాహరణ అనే విషయం. అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన యొక్క క్రిమినల్ మైండ్ ఆయన రాజకీయాలకు కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే సొంత పార్టీ కార్యకర్త హత్యకు గురవుతే మరి వాళ్ళ పత్రిక ఉంది, ఒక కరపత్రిక, వాళ్ళ పత్రిక ఉంది, ఒక అవినీతి పత్రిక. కనీసం కార్యకర్తని పెద్ద దస్తగిరిని ఎక్కడ కూడా ఉదహరించలేకపోయింది అని అంటే ఏ రకంగా అంటే పాము గుడ్లను పెట్టి తన గుడ్లు తానే పాము ఏ రకంగా అయితే మింగేస్తుందో అదే రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ తన రాజకీయాలకు కానీ తన ధనదాహానికి కానీ తన డబ్బుకు కానీ ఎవరు అడ్డొచ్చినా కూడా ఆ రకంగానే మరి మింగేస్తారనేటువంటిది కూడా పెద్ద దస్తగిరి విషయంలో మనందరికీ కూడా అర్థమవుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే పెద్ద దస్తగిరి ఈ రకంగా ఒక వైసీపీ నేత అనుచర గణంతో హత్య గావించబడితే కనీసం కార్యకర్త చనిపోయేటటువంటి బాధ ఆవేదన కూడా ఆ పార్టీలో లేదు అని అంటే ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క క్రిమినల్ మైండ్. ఎందుకంటే మొన్న కూడా మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర పేరు చెప్పి పెద్ద ఎత్తున ఊరేగింపుతో ఆ రోజు వెళ్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద మరి తన సొంత పార్టీ కార్యకర్త చక్రాల కింద పడి నలిగి చనిపోతే కనీసం ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మనం ఎక్కడైనా రోడ్డు మీద పోతూ ఉంటే యాక్సిడెంట్ కనుక మనం చూస్తే వాళ్ళు ఎవరో మనకు తెలియకపోయినా సరే కారు ఆపి ఆ యాక్సిడెంట్ అయినటువంటి వాళ్ళ యొక్క వివరాలు తెలుసుకుని హాస్పిటల్కి ఫోన్ చేసి అక్కడ బెడ్ అరేంజ్ చేసుకుని అవసరమైతే మనకు ఎవరైనా పిఏ కానీ వీళ్ళు కానీ వెనుకుంటే వాళ్ళని ఇచ్చి పంపించి వాళ్ళకి వైద్యాన్ని అందజేస్తాం. ముక్కు ముఖం తెలియని వ్యక్తి రోడ్డు మీద యాక్సిడెంట్కి గురవుతాయి. ఆ రకంగా మానవత్వం చాటుకుంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి తన కాన్వాయ్లో ఊరేగింపులో ఆ యొక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త చక్రాల కింద పడి చనిపోతే 2 చేతులు 2 కాళ్ళు పట్టుకుని పక్కన పొదల్లోకి పడేసి పోయారని అంటే ఒక కారు కింద నిమ్మకాయని పెట్టి ఏ రకంగా అయితే తొక్కించేస్తారో ఆ మాదిరిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ యొక్క కార్యకర్తలు కూడా ఆ రకంగా మరి చూస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయం. అంటే ఈరోజు స్పష్టంగా ఒకటి అర్థమవుతోంది, జగన్మోహన్ రెడ్డికి ఏదైతే తన అధికారం కోసం కానివ్వండి, తన ధనదాహాని కోసం కానివ్వండి, తన రాజకీయ ప్రయోజనాల కోసం కానివ్వండి, అది కుటుంబమైనా బంధువులైనా పార్టీ నాయకులైనా పార్టీ కార్యకర్తలైనా ఎవరైనా ఒకటే తన ధనదాహానికి తన రాజకీయ దాహానికి అడ్డొస్తే అనేటువంటి విషయం మరొక్కసారి పెద్ద దస్తగిరి హత్య ద్వారా మనందరికి కూడా అర్థమవుతూ ఉంది.
దీనికి తల్లి అయినా మినహాయింపు లేదు, చెల్లి అయినా మినహాయింపు లేదు, సొంత చిన్నాన్న చెల్లి అయినా మినహాయింపు లేదు, ఆఖరికి తండ్రి బాబాయ్ అందరూ కూడా మినహాయింపు లేనిటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యను గుండెపోటుగా మరి ముందు చిత్రీకరించి అది గుండెపోటు కాదు గొడ్డలిపోటు అని ఏదైతే సాక్ష్యాధారాలతో బయటపడేటప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారి మీద ఏ రకంగా అయితే నెట్టేయడానికి నారాసుర రక్త చరిత్రని ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేశాడో, ఆ రోజు 2018లో కోడికత్తి డ్రామా ఆడి రక్తి కట్టించి 2019 ఎన్నికల్లో దాని ద్వారా విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ కోడికత్తిలో భాగస్వామ్యుడైనటువంటి దళిత బిడ్డను మరి ఏ రకంగా అయితే అతని జీవితాన్ని బలిపెట్టాడో ఈరోజు కార్యకర్తలందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదైతే యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ రాజకీయాల్ని ఈవేళ సొంత పార్టీ కార్యకర్తలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు అనేటువంటి వాళ్ళను తన రాజకీయ అధికారం కోసం ఒక టూల్స్ మాదిరిగా మాత్రమే ఉపయోగించుకుంటాడనేటువంటి సత్యాన్ని కూడా ఈరోజు వైసీపీ కార్యకర్తలు కూడా గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మరి ఎంతో ప్రశాంతమైనటువంటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇటువంటి ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో మరి ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం కోల్పోయినటువంటి 22 నెలల నుంచి చూస్తూ ఉంటే ఓటమి నుంచి ఎక్కడ కూడా గుణపాఠాలు నేర్చుకోకుండా చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకుంటా